మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయింది ప్రపంచం చమురు వాణిజ్య పరిస్థితి. ఇట్లనే పేనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అయింది గల్ఫ్ కంట్రీస్ పరిస్థితి. ఇప్పుడు రాయబారం పేరుతో పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అటు అమెరికాని ఇటు ఇరాన్ని వాళ్ళ ప్రతినిధులను పిలిచి అక్కడ పెద్ద మీటింగ్ పెట్టింది. అది అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో అమెరికా ఇరాన్ మీద మరింత దూకుడుగా ముందుకెళ్లడానికి రెడీ అయింది. మొత్తానికి ఈ ఇస్లామాబాద్ మీటింగ్ విఫలమవడంతో ఈ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇంకా దట్టంగా గమ్ముకుంటున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటిది హార్ముజ్ జలసంధి. మొత్తం ప్రపంచానికి కావలసిన 30% క్రూడ్ ఆయిల్ ఈ హార్ముజ్ జలసంధి మీదుగానే మిగతా ప్రపంచానికి చేరుతుంది. సో ఇట్లాంటి హార్ముజ్ జలసంధి ఇప్పుడు ఒక అగ్నిగుండం లెక్క మారబోతుంది. ఇప్పటికే ఇరాన్ హార్ముజ్ జలసంధిలో సీ మైన్స్ పెట్టినామని చెప్పి చాలాసార్లు చెప్పింది. అంతేకాదు ఆ సీ మైన్స్ ఎక్కడున్నాయో ఇరాన్కే తెలవని పరిస్థితి. అంటే చేపలకి మేత వెదజల్లినట్టు మొత్తం ఆ హార్ముజ్ జలసంధి 22 కిలోమీటర్ల వెడల్పు అట్లాగే 4-5 కిలోమీటర్ల పొడవున పూర్తిగా సీ మైన్స్ని వెదజల్లినాం అని చెప్పి ఇరానే స్వయంగా చెప్తుంది. అవి ఎక్కడున్నాయో ఇరాన్కే తెలియదు. జస్ట్ ఒక బటన్ నొక్కితే మాత్రం పేలిపోతాయి అన్నట్టు ఇరాన్ ప్రకటనలు ఇస్తుంటే అమెరికా మాత్రం వీటిని ఏర్ పడేస్తాం, ఆల్రెడీ కొన్నిటిని ఏరేసినాం, ఇంకా మిగతా వాటిని ఏరేస్తాం. హార్ముజ్ జలసంధిని పూర్తిగా అమెరికానే నియంత్రణలోకి తీసుకుంటుంది. అంతేకాదు మొత్తం ఇరాన్కి చెందిన పోర్ట్లన్నింటినీ అమెరికా నౌకాదళంతో దిగ్బంధనం చేస్తామని చెప్పి గట్టి హెచ్చరికలు జారీ చేస్తుంది. మొత్తానికి ఈ ప్రకటనలు అటు ఇరాన్ నుంచి కానీ ఇట్లనే అమెరికా నుంచి కానీ రెండు వైపుల ప్రకటనలు కనుక మనం అబ్జర్వ్ చేసి తేలేదు ఒకటి ఏంటంటే హార్ముజ్ జలసంధి మరికొద్ది రోజుల పాటు అదొక అగ్నిగుండం కింద మారబోతుంది. ఇన్ని రోజులు కనీసం అమెరికా, ఇజ్రాయెల్ లాంటి షిప్పులు మాత్రమే అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేకుంటుంటే ఇప్పుడు ఏకంగా ఏ దేశానికి చెందిన ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ దేశానికి చెందిన షిప్పులు కూడా హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించడానికే భయపడే రోజులు వచ్చినాయి. ఎంత ఖర్చు అయినా సరే వేరే ఇతర ప్రాంతాల నుంచి ఈ క్రూడ్ ఆయిల్ని తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి తప్ప దేశాలు ఈ హార్ముజ్ జలసంధి మీదుగా మాత్రం ఈ చౌకగా దొరికే చమురుని తెచ్చుకోవడానికి ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆసక్తి చూపించట్లేదు. దీనికి కారణం ఏంటంటే అనవసరంగా ఆ దారిలో వెళ్ళి నష్టపోవడం ఎందుకనే ఉద్దేశం నెలకొంది. అయితే దీనివల్ల కామన్ మ్యాన్కి పడే ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు ఒక బ్యారెల్ $104 వరకు వెళ్ళింది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదల మీద మరింత భారం పడే అవకాశం ఉంది. ఒకవైపు ఏమో ఇరాన్ హార్ముజ్ మీద నుంచి వెళ్ళాలంటే ఏ దేశమైనా మాకు టోల్ కట్టి వెళ్ళాలని ఇరాన్ చెప్తుంటే ఇంకోవైపు అమెరికా మాత్రం ఏ దేశ షిప్నైనా ఖచ్చితంగా హార్ముజ్ నుంచి వెళ్ళనివ్వాల్సిందే. ఎవరైనా టోల్ కడితే అంటే అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా ఎవరైనా ఇరాన్కి టోల్ కట్టి ఆ దారి నుంచి కనుక వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ నౌకల్ని వేల్చేస్తాం అన్నట్టు అమెరికా ఇంకో దిక్కు ప్రకటనిస్తుంది. అంటే టోల్ కట్టాలని ఇరాన్ పట్టు మీద ఉంటే టోల్ కడితే పేల్చేస్తామని అమెరికా అంటుంది. ఒకవైపు ఇరాన్కున్న అన్ని పోర్టుల్ని దిగ్బంధనం చేస్తామని చెప్పి అమెరికా హెచ్చరిస్తుంటే అదే కనుక జరిగితే అమెరికాలో పెట్రోల్ చుక్క దొరకకుండా చేస్తాం, ఇప్పటికే మీ దేశంలో ఉన్న రేట్లను చూసి ఆనందించండి, ఇక ముందు మీకు ఆ రేట్లకు పెట్రోల్ దొరకదు అని చెప్పి ఇరాన్ ప్రతి హెచ్చరికలు చేస్తుంది. ఇట్లా మొత్తానికి హార్ముజ్ జలసంధిలో ఏ ఉద్రిక్తతలు ఇంకొద్ది రోజుల పాటు ఇట్లనే సాగే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చాలామంది ఏమనుకున్నారంటే ఇక అయిపోయింది యుద్ధం, ఓకే ఫైన్, రెండు దేశాలకి విసుగొచ్చేసింది యుద్ధం వల్ల, సో ఇక ముగించేస్తారు, ఏదో ఒకటి తేల్చుకుంటారు, ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు సత్ఫలితాలని ఇస్తాయి. ఎందుకంటే రెండు వైపులా కానీ యుద్ధం మీద వాళ్ళకి విసుగు చెంది ఉన్నారు. ఎందుకంటే రెండు వైపులా ఆయుధ నష్టం జరుగుతుంది, అమెరికా దీనివల్ల చాలా నష్టపోతుంది. ఏ అయితే పశ్చిమాసియా దేశాల్లో ఇన్ని రోజులు అమెరికా పట్టు చూసుకొని ఇరాన్కి వ్యతిరేకంగా వెళ్ళినాయో ఆ పశ్చిమాసియా దేశాల అన్నిటి నమ్మకాన్ని అమెరికా కోల్పోయింది. ఇది అమెరికాకి అత్యంత పెద్ద నష్టం. అట్లనే ఇరాన్ కూడా జన నష్టం జరుగుతుంది, ఆయుధ నష్టం జరుగుతుంది. ఇరాన్లో ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యే పరిస్థితులు సమీప భవిష్యత్తులో కనపడట్లేదు. సో ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఏదో ఒక అంగీకారానికి వచ్చి అక్కడ ఈ యుద్ధాన్ని ఆపేస్తాయని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ప్రపంచ దేశాల ఆశల్ని నీరుగారుస్తూ ఆ చర్చలు విఫలమైపోయాయి. ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టేసేలా కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు అంతో ఇంతో అవకాశం, సరే ఉద్రిక్తతల నేపథ్యంలోనో రకరకాల ఆంక్షల నేపథ్యంలోనో 10 షిప్స్కి కనీసం 2 అయినా హార్ముజ్ని దాటడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఇదే గనక అంటే ఒకవైపు అమెరికా ఇరాన్ పోర్టులన్నింటినీ నౌకాదళంతో దిగ్బంధనం చేస్తే ఇంకోవైపు ఇరాన్ హార్ముజ్ జలసంధి దాటే షిప్లన్నిటి మీద టోల్ వసూలుకి పట్టుబడితే మరొక వైపు అమెరికా ఏమో టోల్ కట్టొద్దంటే ఈ వ్యవహారాలన్నింటి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క క్రూడ్ ఆయిల్ షిప్ కూడా ఈ హార్ముజ్ జలసంధి నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేకుండా పోతున్నాయి. సో మొత్తం ఈ వ్యవహారం అంతా ఈ పరిస్థితులన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఒక పెద్ద ప్రమాదంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.